డిగ్రీ అంటే దండగా అన్న అభిప్రాయాల నుంచి డిగ్రీలో చేరితేనే ఫ్యూచర్ ఉంటుందనేలా కొత్త కోర్సులు తీసుకొచ్చామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. BA సైబర్ సెక్యూరిటీ, BA డిఫెన్స్, BA ల్యాండ్ అగ్రికల్చర్, BSc డేటా సైన్స్ లాంటి 8 కొత్త కోర్సులను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసుకొచ్చింది. జూన్ 16 వరకు కొత్త కోర్సులకు వెబ్ ఆప్షన్స్ చేసుకోవాలని, ఇప్పటికే ఇతర కోర్సులో చేరిన విద్యార్థులు సైతం కొత్త కోర్సులు ఎంపిక చేసుకోవచ్చని చైర్మన్ తెలిపారు. కొత్త గ్రాడ్యుయేషన్ కోర్సులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. శ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఉన్నత విద్యా మండలి డిగ్రీలో కొత్త కోర్సులను తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త కోర్సులను తీసుకురావడానికి ఉన్నత విద్యా మండలి ఎలాంటి రీసెర్చ్ చేసింది, ఈ కొత్త కోర్సుల వల్ల అంటే విద్యార్థులకి ఎలాంటి ఉపయోగాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా అంటే ఈ కొత్త కోర్సుల రావాలని ఎప్పటి నుంచో విద్యార్థులు అదేవిధంగా మేనేజ్మెంట్ల నుంచి కూడా అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ కొత్త కోర్సులకు సంబంధించి ఎలాంటి రీసెర్చ్ జరిగింది, ఏ కోర్సులు ప్రధానంగా ఇప్పుడు మీరు తీసుకొచ్చారు సార్? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అసలు ఒక్క నిమిషం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి వీటిని మార్చాలంటే ఏం చేయాలనేది. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే రొటీన్ అయిపోయింది. రోట్ లెర్నింగ్ అని ఎడ్యుకేషన్లో చాలా మటుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఒక విషయ వలయంలో చిక్కుకొని ఉంది. దేర్ ఇస్ అతిశయోక్తి లేదు. అయితే మరి ఎక్కడ మార్పు ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనేటువంటి డిస్కషన్స్ లాస్ట్ 1 year నుంచి చూసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఒక ప్రాబ్లం ఎక్కడుందంటే స్టూడెంట్స్ సీరియస్గా తీసుకుంటలేరు, క్లాసులకు పోవట్లేదు, టీచర్స్ సారిగా ఇక ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మేము కూడా అందరితో అంటే ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి ఎక్కడ మనం మార్పు స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయించుకొని ఎస్ ప్రాబ్లం ఎక్కడ షురూ చేద్దామంటే ఈ అప్డేటెడ్ కరికులం లేదు కాబట్టి స్టూడెంట్స్ సీరియస్గా లేరు, వాళ్ళకి జాబులు రావట్లేదు అనేటువంటిది నిర్ధారించుకున్నాక ఈ లాస్ట్ 1 year నుంచి మేమేందంటే ఈ యొక్క సిలబస్ రివిజను, కరికులం రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మన పోటీ ఎవరితో అంటే ప్రపంచంతో పోటీ కాబట్టి వాటిని ఇంకోటి ఏంటంటే ఒక లోపము విద్యా వ్యవస్థలో ఈ యొక్క ఇండస్ట్రీ అకాడమిక్ కనెక్ట్ లేదు. మనం చెప్పేది ఒకటి ఉంది, ఇండస్ట్రీ నీడ్స్ వేరున్నాయి కాబట్టి అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క స్టూడెంటు ఈ సొసైటీతో కనెక్ట్ లేడు. ఈరోజు విద్యా వ్యవస్థలో ఇంకొక లోపం అనుకోండి, ఇంకొక ఇష్యూ ఏంటంటే మనం థియరీ చెప్తున్నాం, స్టూడెంట్స్ వస్తున్నారు, కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు, తర్వాత వాళ్ళకి డిగ్రీలు వస్తున్నాయి, బట్ సొసైటీలో ఏం జరుగుతుంది అనేది ఏ స్టూడెంట్కు తెలియదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమేంటంటే లాట్ ఆఫ్ రీఫార్మ్స్ చేద్దాము, ముందు కరికులం రివిజన్ చేద్దాము. ఆ కరికులం ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని అని చెప్పి లాస్ట్ 6 months నుంచి మీరు కూడా చూస్తుంటారు కదా. సో ఎన్నో మీటింగ్లు పెట్టేసి ఈ యొక్క కరికులం రివిజన్ స్టార్ట్ చేసాం. అంటే ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ అయినా డిగ్రీ అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ అమీర్పేట్కో ఏ కోచింగ్ సెంటర్కో వెళ్ళి ఆ తర్వాత కొన్ని రోజులు ప్లేస్మెంట్లు అట్లా దొరికినా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన BA డిఫెన్స్ కానీ BA సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా ఫైనాన్స్, బీకామ్ ఫైనాన్స్ సంబంధించిన ఈ కోర్సుల ద్వారా డైరెక్ట్ ఉద్యోగం పొందే అవకాశాలు ఎంత మేర ఉంటాయి గ్రాడ్యుయేషన్ అయిపోయినాక? మంచి క్వశ్చన్. అయితే ఇప్పుడు మనం ఏంటంటే అందుకొరికి ఎంప్లాయబిలిటీ ఎక్కడ ఉందో అట్లాంటి కోర్సులు ఇవ్వాలి. ఆ యొక్క ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నీడ్స్ను మనం ఏం చేయాలంటే సిలబస్లోనే చేయాలి. కాబట్టి మీరు అడిగిన దానికి ఇప్పుడు ఏంటంటే మేము సిలబస్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే వివిధ వర్గాలు స్టేక్ హోల్డర్స్, ఈరోజు విద్యా వ్యవస్థలో స్టేక్ హోల్డర్స్ ఎవరయ్యా అంటే స్టూడెంట్ స్టేక్ హోల్డరు, పేరెంట్ స్టేక్ హోల్డరు, టీచర్ స్టేక్ హోల్డరు, ఇన్స్టిట్యూషన్ స్టేక్ హోల్డరు, తర్వాత ఈ యొక్క కంపెనీస్ కూడా స్టేక్ హోల్డర్. సో మేమేం చేస్తున్నామంటే కంపెనీస్ను కూడా పిలిచి మీ అవసరాలు ఏంది, ఈరోజు ఇవాళ విద్యా వ్యవస్థలో కొంత మనం సిలబస్ మారుస్తున్నామని. సో ముఖ్యంగా ఇవి ఎప్పుడు చేస్తామంటే ఈరోజు 3 ఏళ్ల కోర్సు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే 5th, 6th సెమిస్టర్లో ఇండస్ట్రీ నీడ్స్ను గుర్తించి అలాంటి దాన్ని ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ 2 years అయితే బేసిక్స్ చెప్పడం జరుగుతుంది థియరీ లాగా. అయితే ఇప్పుడు 15-20% వాళ్ళకి కావాల్సినటువంటి సిలబస్ మనం చేస్తే ఏంటంటే ఒకసారి స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిందంటే వాళ్ళు కంపెనీస్ తీసుకునే స్కోప్ ఉంది. విద్యాశాఖలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక మార్పును చూడాలనుకుంటున్నారు. ప్రధానంగా మీ మీద కూడా అంటే కొన్ని బాధ్యతలు కూడా పెట్టారు కాబట్టి అంటే ఎట్లా అంటే సార్ ఈ కొత్త కోర్సుల ద్వారా రాబోయే రోజుల్లో అంటే విద్యార్థులకు ఒక నిరాశ నిస్పృహలో ఉన్న విద్యార్థులకి మీరు ఏం చెప్తారు సార్?
తప్పకుండా ఇవాళ మాకు సీఎం గారి మ్యాండేట్ కూడా ఏంటంటే మనము స్టూడెంట్ ఇప్పుడు చూడండి వారి తపన కూడా ప్రతి స్టూడెంట్ కేవలం డిగ్రీలు ఇవ్వడం కాదు, స్కిల్ నేర్పియాలి, డిగ్రీతో పాటు వాళ్ళకి స్కిల్ ఉండాలి, ఎంప్లాయబిలిటీ ఉండాలి అనేది నాకు వారి మ్యాండేట్ కూడా అదే. మరి ఇక డిగ్రీ వ్యవస్థలో మార్పు రావాలి. ఈరోజు డిగ్రీ ఎవరు చేస్తున్నారు? పేద స్టూడెంట్ ఊళ్ళ నుంచి వచ్చినాడు. కాబట్టి డిగ్రీలో మార్పు వస్తుందంటే నిజంగా దాన్ని సమాజానికి మార్పు వచ్చినట్లయితే దాని కొరకే మనం ఏంటంటే ఈ కోర్సులు ఏదైతే మనం అనుకుంటున్నామో ఇవి కొన్ని కోర్సులు ముందుకు వచ్చి ఏదైతే కూడా నెక్స్ట్ ఇయర్ వరకు నేను చెప్తున్నాను కదా, తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి అ రోల్ మోడల్. ఇట్లాంటి కోర్సులు డిగ్రీలో పెట్టిన స్టేట్లు ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు లేవు. కాబట్టి మనం ఏంటంటే ఏం చేసినా సీఎం గారు ఏమంటాడంటే అది తెలంగాణ నుంచే స్టార్ట్ కావాలంటాడు. కాబట్టి ఈ యొక్క డిగ్రీ సిలబస్లు డిగ్రీ వ్యవస్థలో తెలంగాణ ఒక ముందు ఉండి దిక్సూచిగా ఉండి ఈ యొక్క కోర్సులను సక్సెస్ చేస్తే తప్పకుండా మనం ఒక రోల్ మోడల్ స్టేట్గా నిలవడానికి స్కోప్ ఉంటుంది. రైట్. వివిధ అధ్యయనాల తర్వాత రీసెర్చ్ల తర్వాత ఎక్స్పర్ట్స్ తోటి ఈ కొత్త కోర్సుల రూపకల్పన జరిగింది. ఇక పారిశ్రామిక అవసరాలు అదేవిధంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త కోర్సులను విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి ఉన్నత విద్యా మండలి తీసుకొచ్చింది. ఇక రాబోయే రోజుల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరిన్ని కొత్త కోర్సులను తీసుకొచ్చి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వాళ్ళకంటే డిగ్రీ పైన ఉన్న ఒక అభద్రతా భావాన్ని కూడా, అంటే అందులో చేరితే ఉద్యోగాలు రావు అనే ఒక అభద్రతా భావాన్ని కూడా తొలగించే విధంగా ఉన్నత విద్యా మండలి కృషి చేస్తుందని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.